ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం. నా పేరు విజయవర్ధన్. అందరూ బాగున్నారా? మన ఈ ప్రపంచంలో మనం ఎన్నో అవార్డులను గురించి వింటూ ఉంటాం. ప్రపంచంలోనే ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అయిన నోబెల్ ప్రైజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి గొప్పవారికి రావడం మనం చూసాం. అలానే సినిమా రంగంలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అయిన ఆస్కార్ అవార్డ్స్ మొన్ననే మన తెలుగు వారైన ఎంఎం కీరవాణి గారికి, రచయిత చంద్రబోస్ గారికి ఆర్ఆర్ఆర్ సినిమాకి రావడం మనం చూసాం. అలానే సంగీత రంగం విషయానికి వస్తే ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ గ్రామీ అవార్డ్స్ అని చెప్పొచ్చు. ఇలా వివిధ రంగాలలో గొప్ప అవార్డ్స్లని గొప్ప గొప్ప వారికి, హేమీలకి వరల్డ్ వైడ్ గా పేరుగాంచిన వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని గౌరవించుకోవడం అనేది మనం ఎప్పుడు న్యూసెస్ లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి తనకి ఉన్న దాంట్లో సమాజానికి సేవ చేస్తున్న వారిని, లేదా కొండ ప్రాంతాలలో పుట్టి అక్కడ పాడుకున్న జానపద గీతాల ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందించే గాయకులని, మన భాషలో చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలని వెదకి తీసుకువచ్చి దేశ ప్రధాని ముందు హోమ్ మినిస్టర్ సారథ్యంలో యావత్ భారతదేశం టీవీలో వీక్షిస్తుండగా ఒక సామాన్యులకి సత్కరించి గౌరవించుకునే ఒక సాంప్రదాయం నా భారతదేశంలో ఉంది అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇంతకీ నేను ఏ అవార్డు గురించి మాట్లాడుతున్నానో తెలుసా? భారతదేశంలోనే అత్యున్నత సివిలియన్ అవార్డ్స్ లో 2వ స్థానంలో ఉన్న పద్మ అవార్డ్స్, పద్మ పురస్కారాలను గురించి మాట్లాడుతున్నాను. అసలు ఈ పద్మ పురస్కారాలు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ పద్మ అవార్డ్స్ ని ఎవరు ఇస్తారు? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు? ఈ అవార్డ్స్ గ్రహీతలకి నగదు బహుమానం ఎంత? ఇటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 2026 పద్మశ్రీ పురస్కారాల గ్రహీతల పేర్లను మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించడం జరిగింది. 131 మంది పేర్లలో అందులో 11 మంది మన తెలుగు వారు కూడా ఉన్నారు. ఆ 11 మంది ఎవరు, వాళ్ళు దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేశారు అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు నేనేం అడుగుతానో మీకు తెలుసు కదా. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టేయండి. ఏమి లేదండి, మీరు కొట్టే లైక్ వల్ల నా వీడియో అన్నది ఇంకొంచెం మందికి రికమెండేషన్ లోకి వెళ్తుంది. సో లైక్ కొట్టేశారు కదా, ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పద్మ అవార్డ్స్ ని 1954 నుంచి ప్రారంభించారు. ఈ పద్మ పురస్కారాలని ప్రారంభించడానికి గల ఉద్దేశం ఒక్కటే, సైలెంట్ కాంట్రిబ్యూటర్స్ ని స్పాట్ లైట్ లోకి తీసుకురావాలని. అందుకే ఈ అవార్డుకి పద్మ అని పేరు పెట్టారు. పద్మ అంటే కమలం, లోటస్. పద్మం పువ్వు జ్ఞానానికి, ప్రశాంతతకి, దృఢ విశ్వాసానికి ప్రతీక. ఒక పద్మం పువ్వు ఎలా అయితే బురదలో పుట్టి ఆ బురదను పక్కకు నెడుతూ ఆ కొలనులో అందంగా వికసిస్తుందో, అలానే ఒక మనిషి ఏ స్థాయిలో పుట్టామా అన్నది కాకుండా దృఢమైన విశ్వాసం, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చు అని నేర్పిస్తుంది ఈ పద్మం. అందుకే ఈ పద్మం పువ్వుని మన దేశ జాతీయ పుష్పంగా మరియు ఈ పద్మ అవార్డ్స్ కి పేరుగా మారింది. అయితే ఈ పద్మ పురస్కారాలలో హైయెస్ట్ హానర్ పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. పద్మ విభూషణ్ ఎటువంటి వాళ్ళకి ఇస్తారంటే దేశ స్థాయినే కాదు, దేశ దిశను మార్చిన వాళ్ళకి ఇస్తారు. అంటే ఆ వ్యక్తి ఆ రంగంలో అగ్రహణ్యుడిగా ఉండాలి. ఇతను లేకపోతే ఆ రంగం ఇలా ఉండేది కాదు అని అనిపించేలా ఉండాలి. అటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు పద్మభూషణ్ ఎటువంటి వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళ సేవ నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులకి, ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషన్ లీడర్స్ కి ఇలా. ఇప్పుడు పద్మశ్రీ ఎటువంటి వాళ్ళకి ఇస్తారంటే కింద స్థాయి నుంచి వచ్చిన వారికి, ఫోక్ ఆర్టిస్టులకి, రూరల్ టీచర్స్ కి, సోషల్ వర్కర్స్ కి, అన్సంగ్ హీరోస్ కి ఇస్తారు.
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ పురస్కారాల గ్రహీతల పేర్లను కేంద్ర హోంశాఖ నుండి అధికారికంగా ప్రకటిస్తారు. మోస్ట్లీ జనవరి 25 సాయంత్రానికి పేర్లని ప్రకటించేస్తారు. ఈ పద్మ పురస్కారాలను 1954 నుంచి ఇవ్వడం ప్రారంభించారు అని అన్నాను కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఆగిందా అనంటే ఎస్, ఆగింది. 1978 నుంచి 1979 వరకు మరియు 1993 నుంచి 1997 వరకు కొన్ని కాంట్రవర్సీస్ వల్ల ఆగడం జరిగింది. ఈ పద్మ పురస్కారాలను గరిష్టంగా మాక్సిమం 120కి మించి పేర్లను ప్రకటించకూడదు. మరి ఈ 2026లో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. అందులో 131 మంది పేర్లను ప్రకటించారు. మరి 120కి మించి పేర్లను ప్రకటించకూడదని మీరు అన్నారు కదా అని అంటే, ఆ లిస్ట్ లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కొన్ని పేర్ల కింద బ్రాకెట్లు పోస్టమస్ అని ఉంటుంది. అంటే వాళ్ళు మరణించిన వాళ్ళ మరణాంతరం ఈ అవార్డులు అనేది ప్రకటించారు. ఇలా ఆ లిస్ట్ లో 16 మందికి పోస్టమస్ కేటగిరీలో అవార్డ్స్ లను ప్రకటించారు. అది కౌంట్ కాదు, దాన్ని లెక్కించారు. అలాగే కొందరు ఫారినర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు. అది కూడా లెక్కించారు. అది కూడా కౌంట్ లోకి రాదు. ఇంకా కొందరికి డియోస్ గా ఇస్తారు, అంటే జంటగా. ఈ జంటగా ఇచ్చే వాళ్ళకి ఒక్క అవార్డు మాత్రమే ఇస్తారు. సో వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు ఒక్క అవార్డుగానే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో 16 మందికి పోస్టమస్ కేటగిరీలో వచ్చింది. ఇప్పుడు 131 నుంచి 16 మైనస్ చేయండి, ఎంత వచ్చింది? 115. అంటే 120కి మించలేదు. సాటిస్ఫై కదా. సో అఫీషియల్ గా ఇలా కౌంట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్పాలి. పద్మ పురస్కారాలు ఎప్పుడో మరణించిన వాళ్ళకి ఇవ్వరు. మరి పోస్టమస్ కేటగిరీలో ఇస్తున్నారు కదా అని అంటే, ఆ మరణించిన వ్యక్తి లాస్ట్ ఇయర్ లో మరణించిన వ్యక్తి అయినట్లయితే ఇవ్వచ్చు. లాస్ట్ 1 ఇయర్ అంటే 2025 రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది కదా, ఆ తర్వాత మరణించిన వారు. ఇప్పుడు ఈ 2026 పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది కదా, ఈ రోజుకి ఈ మధ్య కాల వ్యవధిలో చనిపోయిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళనే కన్సిడర్ చేస్తారన్నమాట. ఉదాహరణకి మనం ధర్మేంద్ర సింగ్ డియోల్ గారిని చూడవచ్చు. అతనికి ఇప్పుడు పద్మ విభూషణ్ రావడం జరిగింది. అతను రీసెంట్ గానే మరణించారు. ఇప్పుడు ఈ పద్మశ్రీ వచ్చిన వాళ్ళకి పద్మభూషణ్ ఇవ్వచ్చా అనంటే ఇవ్వచ్చు. పద్మ విభూషణ్ ఇవ్వచ్చా అనంటే ఇవ్వచ్చు. కానీ మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. పద్మ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేయడానికి కేంద్రం ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ పేరే పద్మ అవార్డ్స్ కమిటీ. ఆ కమిటీలోని సభ్యులు కేంద్ర మరియు రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇంతకు ముందు అవార్డులను తీసుకున్న వాళ్ళు సభ్యులుగా ఉంటారు. వాళ్ళు సిఫారసు చేసిన పేర్లను పద్మ అవార్డ్స్ కమిటీ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. అలా ఆమోదించిన వారిని జాబితాగా రూపొందించి ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలో అన్నది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. అయితే ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుందంటే, రాష్ట్రపతి గారు మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ మధ్య సమయంలో ఒక డేట్ ఇస్తారు. అప్పుడు ఈ అవార్డు గ్రహీతలందరినీ ఢిల్లీలో రాష్ట్ర భవన్ కి ఇన్వైట్ చేసి దేశ ప్రధాని మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ సమక్షంలో ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కింద ఒక పథకం మరియు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ అవార్డు కింద ఎటువంటి నగదు బహుమానం గాని అలవెన్సెస్ గాని ఇవ్వరు. ఇది ఒక గౌరవం మాత్రమే. ఇంకా ఈ పద్మ పురస్కారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇస్తారో కూడా మనం తెలుసుకుందాం. ఆర్ట్స్ అంటే కళలు, సోషల్ వర్క్ అంటే సామాజిక సేవ, పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యం ఇంకా విద్య అన్నమాట, సివిక్ సర్వీస్, స్పోర్ట్స్, క్రీడలు, ఆటలు అలాంటివి, అదర్స్ ఇతర రంగాలు. పద్మ పురస్కారాలు అందుకున్న వాళ్ళు వాళ్ళ పేరుకు ముందుకు గాని వెనుకకు గాని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అని జోడించకూడదు. ఎందుకంటే పద్మ పురస్కారాలు అనేది ఒక అవార్డు, బిరుదులు కావు. ఇంకా మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా ఈ 2026లో 131 మందికి వస్తే అందులో 11 మందికి మన తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులు వచ్చింది. వాళ్ళు ఎవరో కూడా మనం ఒక్కొక్కరిగా చూద్దాం. పద్మశ్రీ గ్రహీతలలో మొదటి వారు శ్రీ చంద్రమౌళి గద్దమనుగు గారు. తెలంగాణ వాస్తవ్యులు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీ చంద్రమౌళి గద్దమనుగు గారు ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త. ఇతను 34 సంవత్సరాల పాటు DRDOలో పనిచేశారు, ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. ఇతను కనిపెట్టిన రాకెట్ ఆకాష్, షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఈ రాకెట్ వెపన్స్ ని రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఉపయోగించడం జరిగింది.
మన భారత జవానులకు ఆకాష్ రాకెట్లని అందజేశారు. ఈ వెపన్స్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేయడానికి వెనకాల 34 ఏళ్ల శ్రమ ఉందని అతను చెప్పుకొని వచ్చారు. సార్ చంద్రమౌళి గారు, భారతదేశాన్ని మీరు చేసిన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది సార్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ హానర్డ్ బై పద్మశ్రీ. ఇప్పుడు పద్మ గ్రహీతలలో రెండవ వారు మిస్ దీపికా రెడ్డి గారు. తెలంగాణ వాస్తవ్యులు, ఆర్ట్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీమతి దీపికా రెడ్డి గారు 1965లో హైదరాబాద్ లో జన్మించారు. ఈమె ఒక కూచిపూడి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. ఈమె విదేశాలలో కొన్ని ప్రెస్టీజియస్ ఫెస్టివల్స్ లో కూచిపూడి నృత్యాన్ని స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశారు, లైక్ జర్మనీ, రష్యా, థాయిలాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో. ఈమెకు సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ వాళ్ళు గుర్తించి 2017లో సత్కరించి గౌరవించారు. తర్వాత ఈమె దీపాంజలి అనే ఒక ఇన్స్టిట్యూషన్ కూడా హైదరాబాద్ లో స్థాపించి అక్కడ కొందరు యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. మిస్ దీపికా రెడ్డి గారు, మీరు భారతదేశపు సాంస్కృతిక నృత్యాన్ని విదేశాలలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా భవిష్యత్తు తరాల పిల్లలకు మీ కళను అందిస్తున్నందుకు, భారతదేశానికి మీ రంగంలో ఎనలేని సేవ చేస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ మేడం. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో మూడవ వారు శ్రీ గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, ఆర్ట్స్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు జూలై 19, 1956లో నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించారు. 1977లో స్నేహం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1982లో వచ్చిన మంచు పల్లకి చిత్రంతో గుర్తింపు సంపాదించారు. తర్వాత హాస్య కథానాయకుడిగా 2 లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, మాయలోడు, మరి ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి పెద్ద యాక్టర్ గా మారారు. ఆ తర్వాత వచ్చిన ఎర్రమందారం, ఆ నలుగురు లాంటి సినిమాలకి ద బెస్ట్ అవార్డుగా నంది అవార్డ్స్ కూడా తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి సినీ జీవితంలో ఇప్పటి వరకు 200కి పైగా సినిమాలను నటించారు. అందులో 130కి పైగా కథానాయకుడిగా పాత్రలను పోషించారు. ప్రస్తుతం తండ్రి పాత్రల్లో, సహాయ పాత్రల్లో నటిస్తూ ప్రజల్ని ఇంకా నవ్విస్తూ ఆకట్టుకుంటున్నారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, దశాబ్దాల పాటు మీరు పోషించిన పాత్రలకి భారతదేశంలో ప్రతి తెలుగువారు మీ చిత్రాన్ని చూస్తున్న ఆ కొద్దిసేపైనా వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి హాయిగా నవ్వు తెప్పించే మీ నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో నాలుగవ వారు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, ఆర్ట్స్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు నవంబర్ 9న 1948లో రాజమండ్రిలో జన్మించారు. ఇతను ఒక క్లాసికల్ సింగర్, మ్యూజిక్ కంపోజర్, ఇంకా మృదంగం లాంటి వాయిద్యాలను కూడా వాయిస్తారు. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీత కళానిధి నందనూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలో ప్రత్యేకత సంపాదించారు. కేవలం సంగీతం నేర్చుకోవడమే కాకుండా అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోను, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురం చేయడంలోను, సిడి రికార్డింగ్లలోనూ పాలు పంచుకున్నారు. 1978లో అన్నమాచార్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరారు. అక్కడ చేరినప్పటి నుండి 2006 పదవీ విరమణ వరకు ఆ ప్రాజెక్టులో ప్రధాన సభ్యుడిగా ఉన్నారు. 600కు పైగా కచేరీలను చేశారు. 1400 పాటలకు స్వరకల్పన చేశారు. అందులో 1000కు పైగా పాటలు అన్నమాచార్య కీర్తనలు కావడం విశేషం. టీటీడీ కోసం ఆడియో రికార్డింగ్స్ చేశారు. ఆయన స్వరకల్పన చేసిన అన్నమాచార్య కీర్తనలో బాగా ప్రఖ్యాతి కాంచినవి వినరో భాగ్యము విష్ణు కథ, వచ్చెను అలమేలు మంగ, చూడరమ్మ సతులాల, జయలక్ష్మి వరలక్ష్మి, ఏమని పొగడుదుమే. నాకు నచ్చిన కీర్తన అయితే జగడపు చనవుల జాజరా అనే పాట. ఇలా ఎన్నో పాటలకు స్వరకల్పన చేశారు. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు పోయిన సంవత్సరం మార్చి 9న గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు. సార్, సంగీత ప్రపంచానికి మీరు చేసిన సేవ కొన్ని శతాబ్దాల వారికి చెప్పుకొనదగ్గవి. పద్మశ్రీ వలన మీకు గౌరవం రావడం కాదు కానీ మీ వలన పద్మశ్రీ గౌరవం వచ్చిందని నేను భావిస్తున్నాను.
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 5వ వారు శ్రీ గూడూరు వెంకట్రావు గారు. తెలంగాణ వాస్తవ్యులు, మెడిసిన్ రంగం నుంచి ఎంపికయ్యారు. గూడూరు వెంకట్రావు గారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ఇప్పటి వరకు ఆయన 12,000 సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే 16,000కు పైగా ఎండోస్కోపీలను విజయవంతంగా చికిత్స చేశారు. డాక్టర్ గూడూరు వెంకట్రావు గారు కనిపించే దేవుళ్ళు డాక్టర్స్ అని అంటారు. మీ చికిత్స ద్వారా కొందరు వేల ప్రాణాలు రక్షించారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్ సార్ అండ్ మోర్ పవర్ టు యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 6వ వారు శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్ గారు. తెలంగాణ వాస్తవ్యులు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి ఎంపికయ్యారు. శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్ గారు ఒక మెటీరియల్ సైంటిస్ట్. కీలక ఖనిజాలలో ఆయన చేసిన మార్గదర్శక కృషి భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసింది. ప్రోస్థెటిక్ ఇంప్లిమెంట్లు, క్రయోజెనిక్ ఇంజిన్ మెటీరియల్స్, అధునాతన ఎలక్ట్రిక్ మొబిలిటీ, బయోమెడికల్ పరికరాలు మరియు మెటలాజికల్ ఆవిష్కరణలకు గుర్తించదగిన సహకారాలు అందించారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్ సార్, మోర్ పవర్ టు యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 7వ వారు శ్రీ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు. తెలంగాణ వాస్తవ్యులు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగం నుంచి ఎంపికయ్యారు. డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ గారు భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ జన్యు శాస్త్రవేత్త. హైదరాబాద్ లోని సిసిఎంబి మరియు సిడిఎఫ్టి వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన భారతీయ జనాభా జన్యు చరిత్రపై సంచలనాత్మక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా 65,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి మానవుల వారసులే అండమాన్ ఆదివాసులని ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. భారతీయ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉండే జన్యు సంబంధాలను, వ్యాధుల ప్రభావాన్ని గుర్తించడంలో ఆయన కృషి అనన్యం. ఆయన పరిశోధనలు నేటి ఆధునిక వైద్య శాస్త్రానికి, ముఖ్యంగా ప్రెసిషన్ మెడిసిన్ కు బలమైన పునాదులు వేసింది. సార్ కుమారస్వామి తంగరాజ్ గారు, మీరు చేస్తున్న పరిశోధనల వల్ల జన్యుపరమైన సమస్యలకు త్వరలోనే మెడిసిన్ కనిపెట్టి వాటికి ఫుల్ స్టాప్ పెడతారని కోరుకుంటూ, దేశానికి మీరు చేస్తున్న ఎనలేని సేవకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 8వ వారు శ్రీ మగంటి మురళీమోహన్ గారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, ఆర్ట్ రంగం నుండి ఎంపికయ్యారు. శ్రీ మురళీమోహన్ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటుడుగా, విజయవంతమైన నిర్మాతగా మరియు రాజకీయవేత్తగా సుపరిచితులు. 1973లో జగమే మాయ చిత్రంలో నటుడుగా ప్రయాణం మొదలుపెట్టి 300కు పైగా సినిమాలను నటించి మెప్పించారు. జయభేరి ఆర్ట్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా జయభేరి గ్రూప్ స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటూ రాజమండ్రి ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ నిజమైన మంచి మనసున్న వ్యక్తిగా నిలిచారు. శ్రీ మురళీమోహన్ గారు, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన మీ జీవితం నేటి తరం నటులకు ఒక స్ఫూర్తిదాయకం. మీ నటనకి, వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 9వ వారు శ్రీ డాక్టర్ పల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారు. తెలంగాణ వాస్తవ్యులు, మెడిసిన్ రంగం నుంచి ఎంపికయ్యారు. డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి గారు హైదరాబాద్ అపోలో క్యాన్సర్ సెంటర్ లో డైరెక్టర్ గా సేవలు అందిస్తున్నారు. వీరికి క్యాన్సర్ చికిత్సలో 32 ఏళ్ల అపారమైన అనుభవం ఉంది. ముఖ్యంగా కంటి మరియు పిల్లల క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కేవలం వైద్యుడిగానే కాకుండా క్యూర్ ఫౌండేషన్ ద్వారా వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్నారు. సమాజంలో పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి వారు చేసిన పోరాటం మరవలేనిది. క్యాన్సర్ ను జయించిన వారి కథలతో ఆయన రాసిన ఐ యామ్ ఏ సర్వైవర్ అనే పుస్తకం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. బ్రెయిన్ ఇంటర్స్టిషియల్ ఇంప్లాంట్ వంటి అత్యాధునిక చికిత్సలను ప్రవేశపెట్టిన ఘనత వీరికే దక్కుతుంది.
డాక్టర్ విజయానంద్ రెడ్డి గారు వైద్య రంగం మరియు మానవతా సేవలో మీరు ఈ దేశానికి అందిస్తున్న సేవకు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 10వ వారు శ్రీ రామారెడ్డి మామిడి గారు, తెలంగాణ వాస్తవ్యులు, అదర్స్ యానిమల్ హస్బెండరీ నుండి ఎంపికయ్యారు. వీరికి మరణాంతరం ఇస్తున్న అవార్డు. రామారెడ్డి మామిడి గారు ఒక కోఆపరేటివ్ ఎక్స్పర్ట్ మరియు సామాజిక కార్యకర్త. ఆయన తన జీవితాంతం గ్రామీణ ప్రాంతాలలో రైతులు మరియు మహిళల కోసం స్వయం ప్రతిపత్తి గల సహకార సంఘాలను నిర్మించడమే వృత్తిగా పెట్టుకున్నారు. సిడిఎఫ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా వీరు పాల రంగ నిపుణుడు. పశుసంవర్ధక మరియు పాల ఉత్పత్తి రంగాలలో విప్లవాత్మక మార్పులను తెచ్చినందుకు గాను ఈయనను ఈ రంగంలో నిపుణుడిగా పరిగణిస్తారు. సహకార చట్టాల రూపకల్పనలో ప్రభుత్వానికి సలహాదారుగా మరియు చట్టాల డ్రాఫ్టింగ్ చేసే నిపుణుడిగా ఉండేవారు. శ్రీ రామారెడ్డి మామిడి గారు, మీరు ఇచ్చే సలహా సూచనలు గ్రామీణ మహిళలకు పశు సంరక్షణకు ఎంతో తోడ్పడ్డాయి. మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. ఇప్పుడు పద్మశ్రీ గ్రహీతలలో 11వ వారు శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగం నుండి ఎంపికయ్యారు. ప్రొఫెసర్ శాస్త్రి గారు సాంస్క్రిట్ భాషను కాపాడటానికి మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్కు మొదటి వైస్ ఛాన్సలర్ గా ఉండి సాంస్క్రిట్ విద్యలో క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి ఎంతో కృషి చేశారు. వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీలో కీలక మార్పులను తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ కు ప్రెసిడెంట్ గా ఉండి విదేశాల్లో వరల్డ్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్లను నిర్వహించారు. దీనివల్ల మన భారతీయ జ్ఞానం ప్రపంచానికి తెలిసింది. సాధారణ ప్రజలకు సాంస్క్రిట్ సులభంగా అర్థం కావాలని 13 పుస్తకాల టీచ్ యువర్ సెల్ఫ్ సాంస్క్రిట్ అనే సిరీస్ రాశారు. అద్వైత వేదాంతంపై ఆయన చేసిన రీసెర్చ్ పేపర్స్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. సార్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, సంస్కృత భాష పైన మీకున్న భక్తి భావన, మన పురాతన భాషను అంతర్జాతీయంగా వ్యాప్తి చేయాలనే మీరు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ హానర్డ్ బై పద్మశ్రీ సార్. సో ఫ్రెండ్స్, ఈ 11 మంది తెలుగువారే ఈ సంవత్సరపు పద్మశ్రీ గ్రహీతలు. ఈ 11 మంది స్టోరీస్ వినేటప్పుడు మీకు అనిపించిందా వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఏదో ఒక రోజు పద్మశ్రీ వస్తుంది అని వాళ్ళు పని చేయలేదు. వాళ్ళు వాళ్ళ రంగాలలో వాళ్ళు చేసే పని మీద ఉండే వాళ్ళకి ఆ భక్తి భావన, వాళ్ళు పెట్టే కొన్ని సంవత్సరాల కృషికి పద్మశ్రీయే వీళ్ళను వెతుక్కుంటూ వచ్చింది. మీరు కూడా మీరు చేస్తున్న పనిని భక్తి భావనతో ఇష్టంగా మీరు చేయండి. అది ఏ పని అయినా కావచ్చు. మీరు కూడా ఏదో ఒక రోజు ఈ సొసైటీలో గుర్తింపు పొందుతారు. ఈ వీడియో వల్ల మేము కొంత ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకున్నామని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్, యువర్స్ విజయవర్ధన్.